మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తనను మంచు టౌన్లోని వెళ్లనీయకపోవడంపై మంచు మనోజ్ నిరసనకు దిగారు. తనను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ విషయంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి స్పందించాలని డిమాండ్ చేశారు. తన ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి, వాటినే ఇవ్వమని అడుగుతున్నారని చెప్పారు. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లడంతో మళ్లీ రచ్చ మొదలైంది. అయితే మనోజ్ను లోపలికి సిబ్బంది అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని మనోజ్ నిరసనకు దిగారు. నిన్న మంచు మనోజ్ మరోసారి నార్సింగిలోని పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు దొంగలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకుని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని చెప్పాడు. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు. మంచు మోహన్ బాబు ఇంట వివాదాలు గతేడాది చివరి నుంచి నడుస్తూనే ఉన్నాయి. కుళ్ళండి. చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ మరోవైపు మంచు విష్ణు తన లేటెస్ట్ మూవీ కన్నప్ప ప్రమోషన్లో ఉన్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ ఉత్తరప్రదేశ్కు వెళ్లారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు మంచు విష్ణు, మోహన్ బాబు. వీరితో పాటు డైరెక్టర్, డాన్స్ మాస్టర్ ప్రభుదేవ కూడా ఉన్నారు. కన్నప్ప మూవీ గురించి యోగికి వివరించారు మంచు విష్ణు. అనంతరం కన్నప్ప మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు యూపీ సీఎం యోగి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద మంచు మనోజ్ గేటు దగ్గర కూర్చుని నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు యూపీలో మంచు విష్ణు అలాగే మోహన్ బాబు పర్యటిస్తూ ఉన్నారు. కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసి ఆయనతో పోస్టర్ రిలీజ్ చేస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా, ప్రస్తుతం అయితే మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసం వద్ద గేటు దగ్గర కూర్చుని తన నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తను ఊర్లో లేని సమయంలో తన ఇంటి మీదకి దాడి చేశారని, విలువైన వస్తువులు అలాగే తన కార్లను దొంగలించారని, అవన్నీ కూడా మంచు విష్ణు ఆఫీస్ వద్ద దొరికాయంటూ కూడా ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు నివాసం వద్ద మంచు మనోజ్ గేటు దగ్గర కూర్చుని నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా, యూపీలో మంచు విష్ణు అలాగే మోహన్ బాబు వీరంతా కూడా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ పర్యటిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లడంతో మళ్లీ రచ్చ మొదలైంది. అయితే మనోజ్ను లోపలకు సిబ్బంది అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని మనోజ్ నిరసనకు దిగారు. నిన్న మంచు మనోజ్ మరోసారి నార్సింగిలోని పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు దొంగలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకుని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని చెప్పాడు. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు. మంచు మోహన్ బాబు ఇంట వివాదాలు గతేడాది చివరి నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు మంచు మనోజ్ తన అన్నపై, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి న్యూసెన్స్లు చేయొద్దని ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. కూర్చుని కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కొన్ని రోజులుగా సర్దుమణిగాయని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి మంచు మనోజ్ తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మరోసారి మంచు ఇంట గొడవలు వార్తల్లో నిలిచింది.